జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 శ్రీ మహాభారతం, సంస్కృత వ్యాస భారతము, కవిత్రయ ఆంధ్ర మహాభారతంలోని ధర్మాలను మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం ఈ చాప్టర్ 4లో నుంచి విభాగము 6 అష్టవిధ వివాహాలు ఏవి, శకుంతల యొక్క గాంధర్వ వివాహం ఎట్టిది అనేది మనం చెప్పుకుందాం. కర్మ మహర్షి ఆశ్రమంలో శకుంతలాదేవి పెరిగి పెద్దయినది, యవ్వన వయస్సుకు వచ్చినది, చాలా అందగత్తి, సుగుణ సంపన్నురాలు. కర్మ మహర్షి ఆశ్రమంలో లేరు, వారు దేవలోకంలో ఉన్నటువంటి పనిపైన వెళ్ళారు. ఈలోగా ఆ దేశ చంద్రవంశ మహారాజు దుష్యంతుల వారు వేటకని వచ్చి దాహార్ది అయి కన్వ మహర్షి ఆశ్రమానికి వస్తారు. వచ్చి ఈ కాంతను చూస్తారు. ఈ కాంత సౌందర్య రాశి, అందాల రాశి. చూశాడు, రాజులు కదా, చూసి వెంటనే ఆమెను మోహించాడు. మోహించి తరువాత కొంచెం భయపడ్డాడు. ఈమె కన్వ మహర్షి పుత్రిక ఏమో, ఋషిపుత్రిక అయితే నేను వివాహం చేసుకోవడం కూడా కష్టమవుతుంది కదా అనుకుంటూ ఆమెను సమీపించి, ఓ కాంత, మీ పేరు ఏమి, మీరు ఎవరి పుత్రిక అని అంటాడు దుష్యంతుడు శకుంతలను. ఆమె తెలుసుకుంటుంది. మీ వివరం చెప్పమంటే చెప్తాడు. నేను దుష్యంత మహారాజును, ఈ దేశానికి చక్రవర్తిని చెప్తాడు. అప్పుడు ఆమె సమాధానం ఇస్తుంది. మహారాజా, నేను కన్వ మహర్షి యొక్క పుత్రికను, నా పేరు శకుంతల అని అందురు. అనేసరికి రాజు అడుగుతున్నాడు, కాంత, మీ తండ్రి కన్వ మహర్షి ఋషివర్యులు, పరమనిష్ఠా గరిష్ఠులు, దానికి తోడు వారు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని ఆశ్రయిస్తున్నవారు, మరి వారికి మీరు పుత్రిక ఎట్లు అని అంటాడు. ఆమె చిన్న ముఖం దించుకొని, మహారాజా, నేను వారికి స్వాభావిక పుత్రికను కాను. నా తండ్రి మహాబలిష్ఠుడు, మహా గొప్పవాడు, మహారాజు, మహాతపస్వి, బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు. నా తల్లి దేవతాస్త్రీ మేనక. మేనక విశ్వామిత్రుల యొక్క పుత్రికను నేను. నన్ను కన్న తరువాత కొన్ని దైవ కారణాల వల్ల నా తల్లి తండ్రి విడిపోయి నన్ను అక్కడ విడిచిపెట్టగా శాకుంతలములు అనే పక్షులు నన్ను సంరక్షించాయి. అక్కడి నుంచి నన్ను కన్వ మహర్షి చూసి తెచ్చి నన్ను పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం కూడా చేశారు. అందువల్ల వారికి నేను పుత్రికనైతిని. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి పుత్రికను నేను వారికి అని చెప్తుంది. అప్పుడు ఈ శకుంతల చరిత్ర తెలిసినటువంటి దుష్యంతుల వారు సంతోషించాడు. బామ, నేను నిన్ను తొలిచూపులోనే వలచాను. నిన్ను నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీ అనుమతి అయితే చెప్పు అంటాడు. మహారాజా, మీకు తెలియని ధర్మంలో లేవు. నేను కన్యను, నేను తండ్రి చాటు బిడ్డను. నా తండ్రి అనుమతి లేనిదే నేను వివాహం చేసుకోలేను. అది సమ్మతం కూడా కాదు. ధర్మం తప్పి నేను చరించను అని అంటుంది ఆ బాలిక. నా తండ్రి వస్తారు, ఆగండి, వారి యొక్క అనుజ్ఞ అయితే వివాహం చేసుకుందురు కానీ అని అంటాడు. అప్పుడు చెప్తాడు దుష్యంతుడు, ధర్మం తెలుసు కదా అతనికి. బాలిక, నేను ధర్మసమ్మతముగానే నిన్ను వివాహం చేసుకుంటాను. ధర్మం తప్పను అని అంటివి కదా, నేను ధర్మం ప్రకారము నిన్ను
చేసుకుంటే వివాహం అభ్యంతరం లేదు కదా అంటాడు. మహారాజా, ధర్మం తప్పకుండా నన్ను వివాహం చేసుకుంటే అభ్యంతరం నాకు లేదు అంటుంది ఆ బాలిక. అయితే కాంతా విను, నేను ఈ దేశ రాజును, నీవు వివాహం కాని కన్యవు. నీకు నాకు వివాహం జరగాలంటే ధర్మబద్ధమైనటువంటి 8 వివాహాలలో 7 వివాహాలు ధర్మబద్ధమైనవి. ఆ 7 వివాహాలలో గాంధర్వం అనేది ధర్మబద్ధమైన వివాహమే. నీవు ఇష్టపడితే, నేను ఇష్టపడితే ఇద్దరము కలిసి ఇక్కడనే తక్షణం వివాహం చేసుకునవచ్చును. ఇద్దరికీ ఇష్టమైన వివాహం ఇది గాంధర్వ వివాహము. ఇద్దరము యువకులము, నువ్వు సరే అంటే చాలు, ఇది ధర్మబద్ధంగా ఉంటుంది అని చెప్తూ శకుంతల, ఇంకా నీకు చెప్తాను, వేదంలో ఉన్నటువంటి ధర్మబద్ధమైన వివాహాల గురించి విను అంటాడు. అని చెప్తూ మొదటి వివాహము బ్రాహ్మణము, రెండవది దైవము, మూడవది ఆర్షము, నాలుగవది ప్రజాపత్యము, ఐదవది రాక్షసము, ఆరవది అసురం, ఏడవది గాంధర్వము, ఎనిమిదవది పైశాచికము. ఈ పైశాచిక వివాహం తప్పించి తక్కిన 7 వివాహములు కూడా ధర్మబద్ధమైనవే కనుక నేను నిన్ను గాంధర్వ వివాహం ద్వారా వివాహం చేసుకుందును. మనిద్దరము యువకులము, పెద్దవారము, ఇద్దరికి నాపైన నీకు, నీపైన నాకు మనసు ఉన్నచో మనం వివాహం చేసుకుంటే ఇది గాంధర్వ వివాహం అవుతుంది. దీనిని మీ తండ్రి గారికి కూడా కాదని అనరు అని చెప్తుంది. అప్పుడు ధర్మశాస్త్రంలోని విషయాలు చెప్పినందువల్ల శకుంతల కొంత మెత్తపడి, అయితే మహారాజా, నిన్ను నేను గాంధర్వ వివాహం చేసుకోవాలంటే, ఈ వివాహం గాంధర్వ వివాహం చేసుకోవాలంటే సమ్మతిస్తాను, కానీ నాకు పుట్టబోవు కుమారునికి నీవు రాజ్యాభిషేకం చేయుదువా అని అంటుందామె. అప్పుడు దుష్యంతుల వారు, తప్పక నీకు జన్మించే పుత్రుడికి రాజ్యాధికారం వస్తుంది. నేను ఉండగానే అతనికి నేను అభిషేకము చేయుదును. నా తరువాత అతను చక్రవర్తి కాగలడు. అంటే యువరాజు పట్టాభిషేకం చేస్తాడనమాట. యువరాజు పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయనే రాజు అవుతాడు అని చెప్పేసరికి ఆమె సమ్మతిస్తుంది. అప్పుడు అక్కడ ఆ వనంలోనే దుష్యంతుడు, శకుంతల గాంధర్వ వివాహం చేసుకొని ఇద్దరు ఒకటవుతారు. ఇది అష్టవిధ వివాహాలు శకుంతల పరిణయం. జై శ్రీమన్నారాయణ.